హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర కొమ్ములండి. వీటిని మనం బయట స్వీట్ షాప్లో లేదా బేకరీలలో కొంటూ ఉంటాము. షుగర్ కోటింగ్తో చాలా బాగుంటాయి కదండి, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి కదా. మరి వీటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. మరి ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా 1.5 కప్పు వరకు తీసుకోండి. తీసుకొని దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఇవి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మంచిగా బాగా కలిసేలాగా మరలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ, మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా 15-20 మినిట్స్ తర్వాత పిండి అనేది సాఫ్ట్గా మంచిగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు పిండి అనేది కొంచెం పెద్ద సైజులో రౌండ్ బాల్స్ లాగా చేసుకొని 1/2 ఇంచ్ మందంగా రౌండ్గా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని చిన్న చిన్న పీసుల మాదిరిగా కొమ్ముల మాదిరిగా షేప్ అనేది చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా ఈ విధంగా ముందుగా కట్ చేసుకొని మరలా అడ్డంగా కట్ చేసుకొని, చూడండి నేను వీడియో క్లిప్లో ఇక్కడ చూపిస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొమ్ములు మొత్తం చిన్నగా ఆయిల్ అనేది మీద పడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి, ఎందుకంటే లోపల అనేది మనకు సరిగా ఉడకదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ కొమ్ములు అనేది మంచిగా క్రంచీగా క్రిస్పీగా మంచిగా వస్తాయండి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగానే మొత్తం కొమ్ములు మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మరొక వాయ వేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని కొమ్ములు మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి చాలా క్రిస్పీగా మంచిగా రెడీ అయినాయి. ఇప్పుడు వీటికి పాకం అనేది పట్టుకుందాము. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుందాం. వీటికి ఎక్కువ అనేది పాకము ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం అయితే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను 1/2 కప్పు తీసుకున్నానండి 1.5 కప్కి. అదేవిధంగా షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగించుకోవాలండి. ఇలా బాగా కరిగించుకొని ఒక 3 to 4 మినిట్స్ వచ్చేంత వరకు దీన్ని అలాగే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాకం అనేది ముదురు పాకం రావాలండి, లేత పాకం కాదు.
ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నానండి. ఇక్కడ గరిటెతో కొంచెం తీసుకొని పాకం అనేది 2 వేల మధ్య తీగ పాకంలాగా రావాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా తీగ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత పాకము ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అదేవిధంగా కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనం కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పాకం అనేది మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి అప్పుడు సరిగా కలవదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా కొమ్ములు మొత్తం పాకం అనేది కొమ్ములకి మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవడమేనండి. చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా షుగర్ లేయర్తో మనకు కొమ్ములు అనేది మంచిగా రెడీ అయ్యాయండి. ఇంకా మనం బయట అనేది కొనాల్సిన అవసరం లేదు. చాలా క్రిస్పీగా క్రంచీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా మంచిగా భలే వస్తాయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.